ప్రవృత్తిలో ఉన్న అహం వృత్తిని త్యజిస్తే ప్రపత్తి లభ్యమవుతుంది. ప్రవృత్తి అంటే అన్ని విషయాల్ని పట్టుకోవడం, అది ఇది వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు అంటే అన్ని విషయాల్ని పట్టుకోవడం. ఇంద్రియాలతో ఇంద్రియ విషయాల్లోకి నాకు ఇష్టం నాకు అయిష్టం అంటూ వాటిల్లో దొరలడం, రాగద్వేషాది భావాలతో తిరగడం, ఇదంతా ప్రవృత్తి. అంటే పట్టుకోవడం అన్నిటి మీద వెళ్ళనివ్వడం. ధ్యాస మళ్ళడం. అవునమ్మా. ప్రవృత్తిలో ఉన్నటువంటి నీ అహంకారాన్ని, ఇప్పుడు మనలోనే ఉన్నాం కదా, అహంకారాన్ని వదిలేస్తే ప్రపత్తి అంటే శరణాగతి లభ్యము. అన్నిటినీ పట్టుకుని అన్నిటి మీదకి నీ మనసుని ఏగలాగా ప్రసరింపచేసే అలవాటుని కనుక వదిలేస్తే భగవంతుడికి నువ్వు శరణాగతి చెందగలుగుతావు. భగవంతుని స్మరించే వారికి మిగిలేది అహం భావన మాత్రమే. భగవంతుని స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే వాళ్ళకి అహం నేను అన్నదొక్కటే ఉంటుంది, నాదివన్నీ పోతాయి. భగవంతుని సదా సదా స్మరించే వాళ్ళకి నేను మాత్రం మిగులుతుంది, నాది ఉండదు. నాది లేకపోతే బంధం లేదు. ఒకసారి స్వామి యోగానంద గారి దగ్గరికి వెళ్ళాను. ఈ లోపుగా నేను స్వామి దగ్గర కూర్చున్నాను. నాకు వాళ్ళందరూ పెద్ద పరిచయం లేదు కదా. స్వామి దగ్గర కూర్చుని నువ్వు వెళ్ళలేదే అన్నారు. స్వామి నేను మీ దగ్గర కూర్చోడానికి వచ్చాను అన్నాను. అని సరే ఆయన మౌనంలో కళ్ళు మూసుకుని కూర్చున్నారు, నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కొంతసేపటికి స్వామి ఈ నేను అన్న కదా స్వామి ఇన్ని వికారాలు కలిగిస్తుంది, ఈ నేను లేకపోతే గోలే లేదు కదా స్వామి అన్నాను. ఇదేం అజ్ఞానం నీకు, ఇదేం అజ్ఞానమే నీకు అన్నాను. స్వామి అజ్ఞానమా, నేను లేకుండా పోవాలి, పోతే ఏ బాధ ఉండదు అంటే అజ్ఞానమా స్వామి? అజ్ఞానమే, నాకు అర్థం అవట్లేదు స్వామి అన్నాను. అమ్మా లేకపోతే నేను పరమ పవిత్రమేనమ్మా, నేను లేకుండా పోవాలనుకోక్కర్లా, నాది లేకుండా పోవాలి. నాది లేదు, నాది లేని నేను చూడు ఎంత బాగుంటుందో. ఇప్పుడు నా నేనది, ఇప్పుడు నా నేనది అన్నారు స్వామి. నాకు నేనుంది కానీ నాది లేదు, అదే పవిత్రత. చాలా బాగుందమ్మా. దేహం ఉండగానే జీవన్ముక్తి అంటే అదే. నేనుంటుంది కానీ నాది ఉండదు. నాదే నిన్ను పట్టి పీడిస్తోంది, నాదే నిన్ను ఇస్తోంది. నాది లేని నేను పరమాత్మే అన్నారు. భగవంతుని స్మరించే వారికి మిగిలేది అహం అన్న భావనే తప్ప, నేను అన్న భావనే తప్ప నాది అన్న భావన ఉండదు. మనసులోని తలంపు, నోటి మాట, చేతితో చేసే పని. నీ మనసులో ఏ తలంపు అదే నీ మాటలోకి నీ చేతలోకి వస్తే పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవడమే. నీ మనసులో ఏదో అదే నీ మాటలోకి రావాలి, నీ మాటలో ఏది ఉందో అదే నీ చేతలోకి రావాలి. అలాగా పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. నేను నా మనసులో ఉన్న దానినే మాట్లాడుతున్నానా? మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది, నోటితో ఒక మాట మాట్లాడతావు, చెప్పింది చెయ్యవు, చేస్తావు. ఇప్పుడు మూడు అపవిత్రంగానే ఉన్నాయి. మరి నీకు పవిత్రత ఎలా వస్తుంది? అందుచేత త్రిపుటిగా ఉండాలి. మాట, మనస్సు, చేత ఒక మూడు ఒకటిగా ఉంటే పవిత్రత వస్తుంది. త్రిపుటి అన్న మాట ఎందుకు అక్కడ? అంటే మూడు గుణాలు కదమ్మా, అదే మూడు తత్వాలు కదమ్మా. మూడెందుకు చూస్తావు నువ్వు? నేను ఏది తలంచుతున్నానో మనసు అదే చెయ్యాలి అని గనుక నువ్వు ప్రయత్నిస్తే అప్పుడు పవిత్రంగా కలుగుతావు. నా మనసులో నేనేది తలుస్తున్నానో అదే మాట్లాడతాను, నేను ఏది తలిస్తే అదే మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడను. ఏ మాట్లాడానో అదే చేస్తాను.
అని ఉంటే పవిత్రత కలుగుతుంది. అలాగే నీ మాట, నీ మనసు, నీ తలపు, నీ మాట, నీ క్రియ పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. నీ అహంకారం నిర్మూలింపబడాలి అంటే వినయమే మందు, అణుకువే మందు. నాకు తెలుసు, నాకు ఇలా తెలుసు, నాకు అలా తెలుసు, నేను ఎదుగుదును, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని ఎగిరిపడుతుంది. అహంకారం నిర్మించడం కోసం నాకేం తెలుసు, నాకేది తెలీదు, నాకేముంది గనక నాకేదీ లేదు, ఏదైనా ఉన్నా ఏమీ లేకపోయినా దానివల్ల నాకు ఒరిగేది తరిగేది లేదు అని తెలుసుకున్నవాడు అణుకువగా అణిగి ఉంటాడు. మరి మనకు అలా అణుకువెక్కడిది? అణుకువ లేదు, వినయము లేదు. అదే ఇదే అలాగలా నీకేం తెలుసని. నిష్కామ కర్మ వల్ల జ్ఞానం లభిస్తుంది. ఏ పని చేసినా ఈ పని చేస్తున్నాం కాబట్టి ఆ ఫలితం రావాలి అన్న భావన లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో గనక పనులు చేస్తూ పోతే జ్ఞానం లభిస్తుంది. అవును. జ్ఞాని నేనుగా ఉండడు, తానుగా ఉంటాడు. అంత అన్ని మేనులలోనూ నేనుగా ఉన్నది తానే అని ఉంటాడు. ఎన్ని శరీరాలైనా ఉండని అన్ని శరీరాలను నేనుగా ఉన్నది తానే అని ఉంటాడు. నేనులోనా నేను ఉన్నదా, లోనా నేను ఉన్నదా, నేను నేను దేనిలోనో ఆ గుట్టు తెలుపుము గురువరా, చిక్కుదీపుము దేవరా అని ఆ శిష్యుడు అడిగినప్పుడు ఆ గురువు ఏం చెప్పారు? తానులోనే నేను ఉన్నది, నేనులోనే నేను ఉన్నది. నేను తానేనని ఆ గుట్టు తెలియము శిష్యుడా, నీ చిక్కు వీడును శిష్యుడా. నేను అంటే జగతిరా, శరీరం అంటే జగత్తు, శరీరం. నేను అంటే జీవుడు, శరీరములో బంధింపబడి ఉన్నవాడు. ఎవడా చూస్తే నేను అంటే జీవుడు, జీవుడంటే దేవుడే, దేవుడంటే గురువురా, ఈ గుట్టు తెలిసిన శిష్యుడే గురువురా. గురువు లేరురా, ఉంటే బ్రహ్మము, ఉన్నదొకటే బ్రహ్మము. అది అందుచేత జ్ఞాని నేనుగా ఉండడు, తానుగా ఉంటాడు. అన్ని శరీరాలలోనూ తానుగా ఉన్న చైతన్యమే నేను అన్న సమత్వ భావనే జీవితం. అంటే ఇది పొందాలి అంటే శ్రద్ధ, ఓర్పు, జీవితాన్ని గడుపుకోవడం నేర్చుకోవాలి. ఏ పని చేసినా శ్రద్ధగా భగవంతుని క్రియగా చేస్తూ, ఎటువంటి సరే ఓర్పుగా చేస్తూ, నేర్పుగా చక్కగా చేస్తూ, ఏ పని చేసినా సరే, చేసిన పని అయినా సరే, చూసిన దృశ్యం పట్లైనా సరే, విన్న శబ్దం పట్లైనా సరే, మాట్లాడుతున్న మాట పట్లైనా సరే, మనసులో ఆలోచన పట్లైనా సరే నేర్పుగా, శ్రద్ధగా, ఓర్పుగా, వీటితో జీవితాన్ని గడపడం నేర్చుకోవాలి. శ్రద్ధగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, నేర్పుతో ఉండాలి. అలాగా ఉన్నప్పుడు సవ్యంగా ఉంటుంది.